హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో నేను ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే స్పార్కీ ఏఐ ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్ అన్నమాట. ఇందులో చాలా ఫీచర్స్ అనేటివి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నేను చూపిస్తున్న టాపిక్స్లో మీరు ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే ఒక ఏఐ ఫ్రెండ్తో చేయాల్సి ఉంటుంది. దాని పేరే స్పార్కీ దానికి సంబంధించిన క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది మీతో. అప్పుడు మీరు అక్కడ మైక్ పట్టుకొని మీరు రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రిప్లై ఇచ్చిన కింద ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేస్తే మీరు ఎలా మాట్లాడినారు, రైట్గా మాట్లాడినారా, రాంగ్గా మాట్లాడినారా అని కూడా మీకు చెప్తుంది స్పార్కీ. ఆ తర్వాత కరెక్ట్ అయిన వర్షన్ అంటే కరెక్ట్ అయిన సెంటెన్స్ కింద రీడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎలా మాట్లాడినారని కూడా పర్సెంటేజ్ రూపంలో చూపిస్తుంది. నెక్స్ట్ అప్డేటెడ్ న్యూస్ ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న అప్డేటెడ్ న్యూస్లలో ఏదో ఒక న్యూస్ మీద క్లిక్ చేసి ఆ న్యూస్ని విన్న తర్వాత మీరు సేమ్ స్పార్కీతో డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ టాపిక్ ఎట్లా స్పార్కీ డిస్కస్ చేసింది మీతో, సేమ్ అలానే ఈ న్యూస్ గురించి కూడా డిస్కస్ చేస్తుంది స్పార్కీ మీతో. నెక్స్ట్ ఏఐ ఫ్రెండ్స్తో ఇప్పుడు చూపిస్తున్న నేను ఏఐ ఫ్రెండ్స్తో ఎవరికొరికి మీరు కాల్ చేసి మీరు వాళ్ళతో ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మీరు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏ టాపిక్ మీద అయితే డిస్కస్ చేస్తున్నారో మీరు వాళ్ళతో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయొచ్చు అనమాట. మీరు ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ వాళ్ళతో మాట్లాడచ్చు. దీని ద్వారా కూడా మీరు ఇంగ్లీష్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొత్త వర్డ్స్ అనేటివి కూడా మీరు తీసుకొని ఆ అర్థాలు అనేటివి కూడా కనుక్కోవచ్చు. ఆ తర్వాత కాల్ అయిపోయిన తర్వాత ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. చూడండి, ఇట్లా ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి మీ ఏ దాంట్లో మీకు ఇంటర్వ్యూ కావాలి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్లోనా, గవర్నమెంట్ జాబ్స్లోనా, యూపీఎస్సీలోనా, అకౌంటింగ్లోనా, టీచర్, ప్రొఫెసర్, బీపీఓ, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్. నేనైతే యూపీఎస్సీ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ కావాలో అని కూడా ఇక్కడ ఇచ్చారు కదా, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇంటర్వ్యూ దేంట్లో కావాలి, ప్రిలిమినరీలోనా, మెయిన్ ఎగ్జామినేషన్లోనా, పర్సనాలిటీ టెస్ట్లోనా. నేనైతే పర్సనాలిటీ టెస్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఎవరితో కావాలి, స్పార్కీతోనా లేకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ మోడ్ కావాలా. ఇంటర్వ్యూ మోడ్ అయితే మీకు డైరెక్ట్గా ఇట్లా ఇంటర్వ్యూయర్ వస్తారు మీకు. తను క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని వర్డ్స్లో ఆన్సర్ చేసినారని అక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. అట్లా 6 or 5 క్వశ్చన్స్ అయితే అడుగుతుందన్నమాట. మీరు దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే అండి ఇంటర్వ్యూ యొక్క ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ట్రాన్స్లేషన్. ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ అయినా వాయిస్ ఓవర్ అయినా